బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? వంశీ. శశి. ఓకే, కొన్ని పొడుపు కథలు అడుగుతాను. పూర్వంలో రహస్యాలను చేరవేసేటోళ్ళని ఏమంటారు? రహస్యాలు చేరవేసే వాళ్ళని ఏమంటారు? గూఢచారి. గూఢచారి. కరెక్ట్ ఆన్సర్ బ్రో. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. నలుగురు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ ఏమో 10 కుప్పలు ఇసుక తీసుకొస్తారు. సెకండ్ 10 కుప్పలు. సెకండ్ ఫ్రెండ్ ఏమో 4 కుప్పలు ఇసుక తీసుకొస్తారు. థర్డ్ ఫ్రెండ్ ఏమో 2 కుప్పలు ఇసుక తీసుకొస్తారు. ఫోర్త్ ఫ్రెండ్ ఏమో 4 కుప్పలు ఇసుక తీసుకొస్తారు. ఇవన్నీ కలిపితే ఎన్ని కుప్పలు అవుతాయి? ఎన్ని కుప్పలు అవుతాయా? ఒక కుప్పలే అవుతాయి. ఒక కుప్ప అయింది బ్రో. ఆ ట్రాక్టర్లు ఇసుక కూడా దాంట్లోనే వేస్తారు కదా. అదే ఒక కుప్ప ఏమవుతుంది? ఒక కుప్ప అంటే ఇసుకనే అవుతాయి కదా. ఇసుకే అవుతుంది బ్రో. అదే చెప్పు. ఒక కుప్ప ఇసుక అవుద్ది. ఒక పెద్ద కుప్ప అవుతుంది. ఒక పెద్ద కుప్ప అవుద్ది. కరెక్ట్ ఆన్సర్ బ్రో. అది మనం తినేంతసేపు మనం పెట్టేంత వరకు తింటుంది. పెట్టేంత వరకు తింటూనే ఉంటుంది. కానీ నీళ్ళు తప్పితే మాత్రం చనిపోతుంది. ఏంటిది అది? నీళ్ళు పెడతా ఉంటే తింటూ ఉంటుంది. కానీ నీళ్ళు తప్పితే మాత్రం చనిపోతుంది. ఏంటిది అది? పెడితే వరకు తింటూనే ఉంటుంది. నీళ్ళు లేకపోతే చచ్చిపోద్దా? తెలీదు బ్రో. ట్రై చేయండి. ఇంతకుముందు 2 ఆన్సర్స్ బాగానే చెప్పారు కదా. నీళ్ళు పోస్తే పెట్టేంత వరకు తింటూనే ఉంటుంది. నీళ్ళు తప్పితే మాత్రం చనిపోతుంది. ఏంటిది అది? నీళ్ళు అయితే ఏం చచ్చిపోద్ది? తెలీదు బ్రో. పాస్. నెక్స్ట్ క్వశ్చన్ అడగచ్చు కదా. తెలీదు. ఓకే. మైసూర్ పాక్కి, మైసూర్ బజ్జీకి, మైసూర్ శాండిల్కి కామన్ థింక్ ఏంటి? మైసూర్. రైట్ బ్రో. ఓకే, దీనికి ఆన్సర్ చెప్పండి. దేనికి బ్రో? పెడతా ఉంటే తింటా ఉంటుంది కానీ నీళ్ళు తప్పితే మాత్రం చనిపోతుంది. ఏమో బ్రో తెలీదు. ట్రై చేయండి. ఇంత 3 బాగా చెప్పారు కదా. పెట్టినంతసేపు తింటూనే ఉంటుంది. వాటర్. అది పంచభూతాల్లో ఒక భూతం అది. అగ్ని. నిప్పు. ఎస్, కరెక్ట్ బ్రో. థ్యాంక్ యూ. ఒక బిందె నీళ్ళు ఒక పొయ్యి మీద పెడితే మనం తీసేంత వరకు అవి ఏమవుతా ఉంటాయి? ఒక బిందె నీళ్ళు మంట మీద పెడితే మనం తీసే వరకు అవి ఏమవుతాయి? వేడవుతాయి. వేడవుతుంది బ్రో. అక్కడే ఉంటుంది. నీళ్ళు మంటలకి తీస్తే మాడిపోతుందా కింద కింద? లేదు, మనం దాంట్లో నీళ్ళు ఉంటాయి. ఎందుకు మాడతాయి? నీళ్ళు పొయ్యి మీద పెట్టారు. నిప్పు పెడుతూనే ఉన్నారు. ఆవిరైపోద్ది. ఆవిరిగా కాదు. ఇంటిస్తారా? ఇంట అంటే ఎలా చెప్పాలి? ఓకే, సింపుల్గా చెప్పాలంటే అవి దాని లోపల వాటర్ ఉంటాయి కానీ ఇనుకుపోవు పోవు, కానీ మంట వెలుగుతూనే ఉంటుంది. వాటర్ ఉంటే పట్టుకుంటూ వేడైతే. ఏమో బ్రో, నో ఐడియా. మనం పెట్టేంత వరకు వెలుగుతూనే ఉంటాయి బ్రో. మనం పెట్టేంతవరకు గ్యాస్ స్టవ్. ఓకే, ఒక ఏనుగు ఒక చీమ ఒక బావిలో పడేస్తే అవి బయటకు ఎలా వస్తాయి? బ్రో ఆడికి కూడా మైక్ ఏనుగు చీమని ఒక బావిలో పడేస్తే అవి బయటకు ఎలా వస్తాయి? బావిలో చీమ వస్తే కానీ ఏనుగు రాదు కదా. వస్తుంది. చీమ వస్తే కానీ ఏనుగు రాదు. చీమ అంటే నీళ్ళుంటాయి కాబట్టి పైకి రాగలుగుతుంది. ఏనుగు తాగుతుంది కదా వాటర్. తాగుతుంది కానీ ఏనుగు కంటే ఎక్కువ వాటర్ ఉంటాయి బావిలో. అన్ని నీళ్ళు తాగలేదు కదా. తెలియదు. కాదు, సింపుల్ బ్రో. ఇవన్నిటికంటే సింపుల్ ఆన్సర్ ఇది. డిగ్రీ క్వశ్చన్స్ అడుగుతున్నా. ఇవన్నీ సింపుల్గా అంటే ఇవన్నీ కొంచెం ఆడు ఉంటాయేమో కానీ ఇది మాత్రం సింపుల్గా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది మీకు. ఒక ఏనుగుని చీమని బావిలో వేస్తే అవి ఏమైతే తిరిగి వస్తాయి? ఎలా తిరిగి వస్తాయి? చచ్చిపోయి తిరిగి వస్తాయి బ్రో. బతికే ఉంటాయి బ్రో. బ్రో డిగ్రీ క్వశ్చన్స్ బ్రో, మాకు తెలీదు. ఆన్సర్ చెప్పండి. ట్రై చేయండి. లాస్ట్ 1 minute ట్రై చేయండి. చెప్పాలా? తడిసిపోయి బయటకు వస్తాయి బ్రో. అరే అన్నా, ప్రాణం ఉంటుంది కానీ బ్రో
ఇంటి అది కాదు. ఓకే, తడిసిపోయి బయటకు వస్తాయి. పుడుతుంది కానీ ప్రాణం ఉంటుంది, ఏంటిది అది? పుడుతుంది కానీ ప్రాణం ఉంటుంది. సారీ క్వశ్చన్ రాంగ్. పుడుతుంది కానీ ప్రాణం ఉండదు, ఏంటిది అది? పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. ఇవ్వు బ్రో. దాన్ని మనం తింటాం కూడా. తింటామా? పుడుతుంది కానీ ప్రాణం ఉండదా? ఏమో. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాం బ్రో. ఫిషా? లేదు, చికెన్ దగ్గర. కోడి. గుడ్డా? ఎస్, గుడ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఏం చదువుతున్నావు?